సరే మనసు తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి నేను అందరినీ సజీవుల లెక్కలో దాచిన ఆయన నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాయన. ఇదిగో నాయన, మీ యొక్క మాటలు వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. వింటున్నాను మీ పిల్లలకు నాయన మంచి మనస్సును నేను వాక్యానుసారంగా బ్రతకగలిగే జీవితాన్ని అనుగ్రహించాను ఆయన. అలాగే చెప్పనను నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు, నీకు లోబడి జీవించగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థనలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మరి ప్రపంచమంతా ఈరోజు క్రీస్తు పుట్టిన దినంగా జరుపుకుంటుంది. ఒకసారి చూద్దాం, క్రీస్తు అసలు లోకానికి రావడానికి గల కారణం ఏంటి అసలు? ఓకేనా, చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఓకేనా, ఇదంతా సందర్భం ఏంటంటే అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇదంతా యేసుక్రీస్తు వారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మీద సందర్భం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము, ఇందులో 3వ అధ్యాయం 3వ వచనం నుంచి కొద్దిగా ముందు నుంచి చూద్దాం అసలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే. 3వ ప్రారంభ వచనం నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమును ఒక పరిసయ్యుడు ఉండెను. అతడు ఏంటంటే రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయడని చెప్పాను. ఆయనతో చెప్పాను. ఏంటంటే చెప్పండి, ఇక్కడ చెప్తున్నాడు, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. ఏంటంటే యూదుల అధికారి. ఓకేనా, అధికారం అంటే ఏంటి చెప్పండి? చాలా బిజీగా ఉంటాడు, చాలా పనులనే ఉంటాయి. ఓకేనా, మరి రాత్రి వేళ యేసుక్రీస్తు వారిని ఎందుకు వచ్చి గెలుస్తున్నాడు? రాత్రి వేళ యేసుక్రీస్తుని ఎందుకు వచ్చి గెలుస్తున్నాడు చెప్పండి? పొద్దంతా కూడా యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారు చెప్పండి? అవునా, సువార్త పనులు బిజీగా ఉంటారు. స్వస్థత ఇలాంటి విషయాలు అంటే దేవుని ప్రజల పనులు ఏం చేస్తాడు చెప్పండి? బిజీగా ఉంటాడు. అంటే ఆ షెడ్యూల్ అంతా కూడా ఏం చేస్తున్నాడు? అధికారం అంతా కూడా తెలుసుకుంటున్నాడు. ఒక అధికారే, కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తుకు తగ్గట్టుగా ఆయనకు అనుగుణంగా ఆయన ఇచ్చే సమయాన్ని నేను తీసుకోవాలి తప్ప ఆయన చెప్పే సమయంలో ఏం చేయదు. నేను ఆ సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయొద్దు, అంటే ప్రజలకు ఇచ్చే సమయాన్ని ఎప్పుడు కూడా నేను వృధా చేయొద్దని ఏం చేస్తున్నాడు? ఆయన ఎప్పుడైతే ఖాళీ సమయం ఉంటుందో ఆ ఖాళీ సమయంలో ఏం చేస్తున్నాడు? ఆ ఖాళీ సమయాన్ని నేను వినియోగించుకోవాలనుకున్నాడు. ఆ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని ఏం చేస్తున్నాడు? రాత్రిపూట వెళ్ళి ఆయన యొక్క పర్మిషన్ అనేది తీసుకొని ఏం చేస్తున్నాడు? రాత్రిపూట వెళ్ళి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఓకేనా, డైరెక్ట్గా ఆయన పర్మిషన్ తీసుకొని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ చెప్పాడు ఏంటంట, నాకు తెలుసు బోధకుడా, అంటే ఆయన ఒక మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట, ఒకడు దేవుని యొద్ద నుంచి వస్తేనే కానీ సూచక్రియలు, దేవుడికి తోడై ఉంటేనే కానీ ఇట్లాంటి సూచక్రియలు ఎవరు చేయరని నాకు తెలుసు అని చెప్తున్నాడు. అందుకు యేసు అతనితో ఏంటంట చెప్తున్నాడు, అక్కడ ఒక కొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఏంటంటే చెప్పండి, యేసుక్రీస్తు అతనికి సమాధానం ఇస్తున్నాడు. ఏంటంట, ఏదో నా మాటలు విని లేకుంటే నా గురించి బాగా తెలుసుకొని, ఓకేనా, నా గురించి అని తెలుసుకొని నా దగ్గరకు వచ్చి వినడం వల్ల ఏంటి చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? యేసుక్రీస్తు వారు అతనికి సమాధానం ఇస్తున్నారు. ఏంటంట, ఆయన ఏం చేస్తారంటే అవన్నీ విన్నాడంటే ఏం చేస్తున్నాడు చెప్పండి?
ఈ నికోదేము అనే అతను అధికారి ఏం చేశాడు చెప్పండి? ఆయన చేసే సూచక్రియలు, అద్భుతాలు, అలాగే ఆయన మాటలన్నీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఏం చేస్తాడు? వినే ఆయన ద్వారా ఇంపాక్ట్ అయ్యి దానివల్ల అతడు ప్రభావం చేయబడి ఏం చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏంటి చెప్పండి? ప్రభు, అసలు నువ్వు చేస్తున్న సూచక్రియలు ఇలాంటి అద్భుతాలు ఏ వ్యక్తి కూడా చేయలేడు. అతను దేవుని ద్వారా, అంటే దేవుడు అతనికి తోడే ఉంటేనే ఇవన్నీ కూడా చేస్తాడని యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు అతనికి ఇస్తున్న సమాధానం ఏంటంటే, అందుకు యేసు అతనితో ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ ఏంటంటే చెప్పండి, దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి చాలా వరకు అనుకునేది ఏంటంటే, నాకు దేవుడు తెలుసు, దేవుడి గురించి అంతా తెలుసు అనుకునే వ్యక్తి ఏంటంటే, అది కాదు ముఖ్యం. అంటే దేవుని మాటలు అన్నీ కూడా తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, లేకుంటే బైబిల్ ద్వారా ఇంకేదో తెలుసు, లేకుంటే చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? దేవుని దగ్గర రావడానికి గల కారణాలు ఏంటి? చాలామంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారు చెప్పండి? దేవుణ్ణి నమ్ముకోవడానికి గల కారణాలు ఏంటి? మీరైతే దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి? నిజంగా రక్షణ పొందడానికి ఇంకేదైనా విషయాలు మీరు నమ్ముకున్నారా? ఏదో సూచక్రియలు, అద్భుతాలు, ఏదో ఇంట్లో ఏదో జరిగితే, అవునా కదా? అవునా? ఇట్లాంటి దాని విషయాలు ఏం చేస్తారు చెప్పండి? చాలామంది నమ్ముకుంటారు, అవునా కదా? కొంతమంది ఏమో ఉద్యోగం గురించి నమ్ముకుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళ గురించి నమ్ముకుంటారు, కొంతమంది ఇంకేం చేస్తారు చెప్పండి? వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల గురించి నమ్ముకుంటారు. ఇట్లా ఒక్కొక్క వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ తగ్గట్టుగా, వాళ్ళ పరిస్థితులు తగ్గట్టుగా ఏం చేస్తారు? దేవుణ్ణి నమ్ముకుంటారు. అంటే దేవుడు అంటే నాకు తెలుసు, దీని ద్వారా నేను దేవునిలోనికి వచ్చాను అని చెప్తున్నాను. అంటే ఆ నికోదేము కూడా వచ్చి చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు చేసే అద్భుతాలు కానీ ఆశ్చర్యకార్యాలు కానీ అసలు ఎవడు చేయలేడు అని చెప్తూ మాట్లాడుతున్నాడు. దానికి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు ఏం చేయడంట? దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏంటంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే చెప్పండి, నాకు దేవుడు తెలుసు, దేవుని గురించి అంతా తెలుసు, నేను దేవుని రక్షణ అనుభవిస్తున్నాను అన్న వ్యక్తి, అతనికి తెలియాల్సింది ఏంటంటే మొట్టమొదటి ఏం తెలవాలి చెప్పండి? అతనికి ఏం తెలవాలంట? కొత్తగా జన్మించాలి ఆ వ్యక్తి. అంటే దేవుని రాజ్యాన్ని చూడాలంటే, దేవుని యొక్క విషయాల వ్యక్తికి అర్థం కావాలంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తి నూతనంగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. అప్పుడు నికోదేము అడుగుతున్నాడా? చూడండి, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 10వ వచనం చూడండి. యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే. ఏంటంటే ఆయనతో చెప్తున్నాడు, ఇజ్రాయేల్ బోధకుడవై ఉండి ఏంటంట, ఈ సంగతులు అనేవి నీకు తెలియవా అంటే ఆయనను ప్రశ్నిస్తూ చెప్తున్నాడు. ఆ నికోదేముతో అడుగుతున్నాడు యేసుక్రీస్తు, ఏంటి చెప్పండి, నువ్వు ఇజ్రాయేల్ బోధకుడు, ఇవన్నీ కూడా ఈ విషయాన్ని తెలియదు. ఒక వ్యక్తి ఏంటి చెప్పండి, మార్పు చెందాలి. ఆ వ్యక్తి అనేది ఏం చేయాలి చెప్పండి? బాహ్యంగా ఏదో దేవుని తెలుసు, దేవుని మాటలు తెలుసు అనుకోవడం కాదు, కానీ లోపల అంతరంగం ఏం చేయాలి చెప్పండి? ఆ మార్పు అనేది చెందాలి. అట్లాంటి పరిస్థితులకు ఒక వ్యక్తి రావాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ మార్పు అనేది చెందగలుగుతాడో, ఆ మార్పు చెందిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దేవుని రాజ్యాన్ని చూస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట? 16వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లోకమును ఎంతో ఏం చేశాడు? ప్రేమించాడు. కాగా ఏం చేశాడు చెప్పండి? తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఏం చేస్తాడంట? ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు వారిని, దేవుని కుమారుని పంపించడానికి గల కారణం ఏంటంటే చెప్పండి? దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి, ఆయన నడవడికలో లేకుండా ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆ బాటలో నడవడానికి ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించారు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి?
ఎవరైతే నేను క్రీస్తుని నమ్ముతున్నానో, క్రీస్తుని ఎరుగుతున్నాను అనుకున్న వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? క్రీస్తులాగా మారడానికి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అట్లాంటి జన్మ అనేది మనం ధరించడానికి ముందుకెళ్ళాలి. అవునా కదా? అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏంటి చెప్పండి? క్రీస్తు అనేది అవసరం. ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? క్రీస్తు అంటే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ పరిస్థితిలోనికి మారాలి. ఎందుకంటే దేవుడు ఎందుకు పంపించారంటే ప్రతి వారు కూడా ఏం చేయొద్దు చెప్పండి? నశించొద్దు. ఏ వ్యక్తి కూడా ఏం చేయొద్దు? నశించొద్దు. అందు గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు అసలు ఎందుకు వచ్చాడంటే లోకం మీదకి నశించిన దాని ఏంటంట వెదికి రక్షించడానికి ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు. అవునా? ఏదైతే నశించిపోతుందో, ఏదైతే ఆ దేవుడు అనుకున్న రీతిలో ఒక మనిషి బ్రతకలేకపోతున్నాడు, అట్లాంటి మనిషి ఏం చేయదు చెప్పండి? నశించొద్దు. అంటే మన ఇష్టానుసారంగా కాకుండా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాని అనుసారంగా మనిషి బ్రతకాలని ఏం చేశాడు? క్రీస్తు ఆ మార్గాన్ని చూపించాడు. అవునా? ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి మార్గాన్ని చూపించడానికి ఏం చేశాడు? క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. నిజంగా మరి అట్లాంటి మార్గాన్ని చూపించడానికి మనం క్రీస్తులాగా నడవడానికి సిద్ధపడుతున్నాం మరి భూమి మీద. అవునా కదా? అట్లాంటి మార్గదర్శకతను మరి చూపించడానికి వెళ్తున్నామా? అట్లాంటి మార్గాన్ని మనం ఇతరుల వ్యక్తులకు చూపిస్తున్నాం. మరి క్రీస్తులాగా జీవించడానికి క్రీస్తు ఏదైతే బోధించాడో దాన్ని చెప్పడానికే మన జీవితం అనేది ఉందా? ఎందుకంటే క్రీస్తు చూపించాడు. దేవుడు అసలు ఒక వ్యక్తిని ఎలా ప్రేమిస్తున్నాడో క్రీస్తు చూపించగలిగాడు. అవునా కదా? ఒక వ్యక్తిని ఎలా ప్రేమిస్తున్నాడో, ఒక వ్యక్తి ఏ విధంగా దేవుడు ప్రేమిస్తున్నాడో దాని అంతా కూడా ఏం చేశాడు? క్రీస్తు ప్రతి వ్యక్తి కూడా చూపించగలిగాడు క్రీస్తు. మరి క్రీస్తుని నమ్ముకుంటున్న మనంగా మరి మనం క్రీస్తుని చూపిస్తున్నామా? అవతల వ్యక్తికి చూపిస్తున్నాం లేదండి? గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆ కాలం మందు అయితే ఏంటంటే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠంలో తట్టు మరలా తిరగనేలా మునపటి వలె ఏంటంట? మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏంటంట? అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఏంటంట? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులోకి జన్మిస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులోనికి వస్తాడో ఆ వ్యక్తిలో మారాల్సింది ఏంటంట? ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజంగా దేవుని ఎరుగుతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని నిజంగా తెలుసుకుంటాడో అప్పుడు ఏం చేస్తాడంట? బలహీనమైన నిష్ప్రయోజనమైన వాటిని ఏం చేస్తాడు చెప్పండి? ఏవైతే మనలో బలహీనతలు ఉన్నాయో, ఏవైతే నిష్ప్రయోజనమైనాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆ వ్యక్తి వద్దనుకుంటాడు, వాటిలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా? ఒక వ్యక్తి క్రీస్తులోనికి ఎదుగుతున్నాడంటే, ఆ వ్యక్తి క్రీస్తులో పరిపూర్ణుడు అవుతున్నాడంటే ఆ వ్యక్తి చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే ఆయన బలహీనతలన్నీ కూడా ఏం చేస్తాడు? ఒక వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? తొలగించుకుంటాడు. అలాగే నిష్ప్రయోజనమైనవన్నీ కూడా ఏం చేస్తాడు? ఏదైతే ప్రయోజనం కావో, ఏవైతే మనకు ఉపయోగకరం కావో వాటన్నిటిని కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెడతాడు. వాటన్నిటిని కూడా నాకు వద్దనుకుంటాడు. అయితే ఏం చేస్తాడంటే 10వ వచనంలో చెప్తున్నాడు, మునుపటి వాళ్ళకి మరలా దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. ఏం చేస్తున్నారంటే మరలా అసలు దేని గురించి మరలా టాపిక్ మరలా చేస్తున్నారంటే పౌలు గారు చెప్తున్నారు. ఏంటంట? మరలా మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? దినాలను, మాసాలను, ఉత్సవాలను, సంవత్సరాలను ఏం చేస్తున్నారంట? మరలా ఏం చేస్తున్నారు? మరలా ఆచరిస్తున్నారు. అంటే ఒక పండుగను మరలా ఒక పండగ వాతావరణాన్ని మరలా ఏం చేస్తున్నారు? క్రియేట్ చేస్తున్నారు. అవునా కదా? ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తులో అభివృద్ధి చెందుతున్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? క్రీస్తుకు దాసునిగా ఉండాలి, క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? తన ఆనందం కొరకు, తన ఉత్సాహం కొరకు ఏం చేస్తున్నాడు? దేవుని పేరు చెప్పుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆనందించడంలో మునిగిపోతున్నాడు. అవునా కదా?
నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో, దేవుణ్ణి ఎరుగుతాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నిష్ప్రయోజనమైనవి ఏవైతే ప్రభువుకు తగని ఉంటాయో వాటి విషయాలు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వాటన్నిటిని కూడా వదిలేస్తుంటాడు, వాటన్నిటిని కూడా పట్టించుకోడు. అవునా కదా? యూట్యూబ్లో ఈ మధ్యన ఒక షార్ట్ ఫిల్మ్ అనేది వచ్చింది. అది సొల్మన్ అన్న గారు తీశారు. ఏంటంటే అసలు క్రిస్మస్ అనేది ఏంటి, అసలు క్రిస్మస్ వల్ల దేవునికి అసలు ఏ విధంగా మేలు అనేది, అంటే దేవునికి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా దానివల్ల అని ఒక షార్ట్ ఫిల్మ్ అనేది తీస్తున్నాడు. ఒక 4 అన్నయ్యలు అలాగే ఒక 4 ఇంకా పాస్టర్స్గా పెట్టి షార్ట్ ఫిల్మ్ అనేది తీశారు. తీసి ఏం చేస్తారంటే ఆదిత్యం అని తీశాడు షార్ట్ ఫిల్మ్. ఏం చేస్తారంటే ఆ ఆదిత్యంలో 4 వ్యక్తులకు ఏం చేస్తారంటే ఒక ఆదిత్యం ఇస్తారన్నమాట. క్రిస్మస్ గురించి అసలు ఏంటి, అసలు ఈ క్రిస్మస్ చేయడం వల్ల దేవునికి అసలు ఆనందం అనేది ఉందా అని ఒక 4 పాస్టర్లు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆదిత్యం ఇస్తారని వీళ్ళు 4 పిలుస్తారు. ఒక బర్త్డే పార్టీ అని చెప్పి పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారంటే వాళ్ళకు రుచికైన మరి ఆహారం అంతా కూడా వండి పెడతారు. వండి పెట్టి ఏం చేస్తారంటే స్వీట్స్ అనేది తెచ్చి పెడతారు. ఫస్ట్గా ఒక పాస్టర్ ఏం చేస్తారంటే నాకు షుగర్ ఉంది అంటాడు. ఓకేనా? షుగర్ ఉందంటే కూడా స్వీట్స్ పర్లేదు లేదు తినంటాడు. షుగర్ ఉన్న వ్యక్తికి స్వీట్స్ ఇస్తే ఏమవుతుంది? ఎక్కువ. అయినా కానీ పర్లేదు లేదు పాస్టర్ తినేసేయండి, స్వీట్స్ తింటే ఏం కాదు, షుగర్ ఉందంటే కూడా అట్లనే పెట్టేస్తారు. ఓకేనా? ఇలా ప్రతి వ్యక్తి కూడా వడ్డిస్తుంటారు. చాలన్నా కూడా ఏం చేస్తారు, ఇంకా అలాగే వడ్డిస్తుంటారు. చివరిగా ఒక పాస్టర్కి ఏమవుతుందంటే కోపం వచ్చి చంప మీద కొట్టేస్తాడు ఒక వ్యక్తిని, వడ్డిస్తున్న వ్యక్తిని. అంటే చెప్తున్నా కూడా నాకు ఇష్టం లేదన్నా కూడా, వద్దన్నా కూడా ఏం చేస్తున్నావు నువ్వు? మరలా వడ్డిస్తున్నావు. నీకు చెప్పేది అర్థం అవ్వట్లేదా? అవునా కదా? అంటే ఒక భూమి మీద ఉన్న వ్యక్తికి మనకు నచ్చని ఒక వ్యక్తికి చేసామనుకోండి, మీకు కూడా బలవంతంగా పెట్టేస్తున్నానికి ఏముంటుంది చెప్పండి? ఒకవేళ నిజంగా మీరు క్రీస్తులో కొద్ది వరకు ఎదిగారనుకోండి, ఏం చేస్తారు? మీరు ఆ లోపల అణుచుకుంటారు. కానీ ఒకవేళ నిజంగా క్రీస్తుత్వం అనేది మీలో పెంపొందించడానికి మీరు కూడా ఏం చేస్తారు? కొట్టడమా అరవడమా ఏదో ఒకటి ఏం చేస్తారు అంటే మీకు నచ్చని పని మీ మీద బలవంతంగా రుద్దుతుంటే ఏం చేస్తారు చెప్పండి? మీరు కూడా కోపం వస్తుంది, కొట్టడం వల్ల కూడా అరచడం ఏదో ఒకటి చేస్తారు. ఇలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి నచ్చని క్రియలు చేస్తుంటేనే ఒక వ్యక్తి నిజంగా కోప్పడి ఆవేశానికి గురైతే, మరి నిజంగా దేవుని నచ్చని క్రియలను చేస్తూ దేవుని పేరిట చేస్తే దేవునికి ఎలా ఉంటుంది? అవునా కదా? దేవునికి నచ్చని పనులన్నీ చేసుకుంటే దేవునికి ఇష్టమే, ఈ దేవుడు నచ్చుతాలే అని మనం అనుకుంటే దేవునికి ఎంతవరకు నచ్చుతుంది? అది మన ఇష్టాన్ని దేవుని మీద రుద్దేస్తూ పర్లేదు ఏం కాదులే, దేవుడు దీని అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటాలే, దేవుడు అంతా కూడా అర్థం చేసుకుంటాలే అంటే ఏమవుతుంది చెప్పండి? అది మన అజ్ఞానం అవుతుందా లేకుంటే సమంజసంగా ఉంటుందా? ఏంటంటే చెప్పండి, మునుపు అయితే ఏం చేశారు చెప్పండి? మీరు దేవుని ఎరగలేదు, దేవుడు అంటే ఏంటో తెలియదు కనుక ఏం చేశారు? మీ ఇష్టం వచ్చినట్టు చేశారు మీరు. అవునా? దేవుని ఎరగని వారు దేవుని తెలియడం ఎలా ఉంటారు చెప్పండి? దేవుని నచ్చుతుందా నచ్చదా అవన్నీ వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పాటలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తారు. మన దేవునికి ఇష్టమా లేదా అవంతా కూడా ఏంటి చెప్పండి? సంబంధం లేదు. అవునా కదా? వీళ్ళ ఆనందమే దేవుని ఆనందం అనుకుంటారు. అవునా కదా? ఒకప్పుడు అట్లా జీవించిన వాళ్ళే, అంటే మన ఆనందాన్నే దేవుడు ఆనందిస్తాడు అనుకునే జీవితంలో నుంచి అవన్నీ నిష్ప్రయోజనమైన అట్లాంటివి కావు. దేవుడు ఆనందించాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? కొత్తగా జన్మించాలి. ఆ వ్యక్తి రూపాంతరం చెందాలి. ఆ వ్యక్తి లోపల హృదయం అనేది ఏం చేయాలి? మార్పు చెందాలి. ఏవైతే చెడ్డ క్రియలు ఉన్నాయో, ఏవైతే నిష్ప్రయోజనమైన, ఏవైతే దురలవాట్లు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? దాని నుంచి దాటగలిగి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అట్లాంటి భక్తి జీవితానికి ఏం చేయాలి? ఆ వ్యక్తి అలవాటు పడ్డం అనేది నేర్చుకోవాలి. అలా కాకుండా నేను చేసేదే దేవునికి సరి అయింది, నేను చేసేదే దేవునికి ఇష్టమైందని ఎప్పుడైతే ఒక వ్యక్తి బ్రతకడానికి నడుచుకుంటాడో అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దేవుణ్ణి ఏం చేస్తాడు? దేవుని ఇష్టపెట్టేవాడిగా కాకుండా దేవుని కష్టపెట్టే వ్యక్తిగా మారిపోతాడు. దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాల్సిన వ్యక్తులు దేవునికి ఇష్టం కాకుండా బ్రతుకుతారు. ఏంటంటే 10వ వచనంలో చెప్తూ మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరంలో ఏం చేస్తున్నారంట? ఆచరిస్తున్నారు. ఇంకా క్రైస్తవులు ఆచరిస్తున్నారు లేదా ఇవన్నిటిని కూడా? ఏం చేస్తున్నారు చెప్పండి? వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంకా వీటన్నిటిని కూడా ఒక క్రైస్తవునిగా ఇంకా ఆచరిస్తున్నారనమాట. ఎప్పుడైతే దేవునిలో నేను వచ్చానో, దేవునిలో ఎదిగాననుకుంటున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మరలా ఏం చేస్తున్నాడు? క్రీస్తుకు సంబంధించినవి కాకుండా మరలా క్రీస్తుకు తగని విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? వాటన్నిటిని కూడా కొనసాగిస్తున్నాడు. ఓకేనా? రైట్. 11వ వచనంలో చెప్తున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టమును వ్యర్థమైపోవునేమో అని ఏంటంట? మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఏంటంట? మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు చెప్పండి? భయపడుతున్నాడు. ఏదైతే
క్రీస్తుకు సంబంధించిన విషయాలు ఉండవు, ఏదైతే క్రీస్తుకు తగిన అలవాట్లు ఉండవో అట్లాంటి దాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకోకుండా మన బ్రతుకు అనేది ముందుకెళ్తూ ఉంటుంది, ఏమవుతుందని చెప్పండి, మనం ఏం చేస్తాం? క్రీస్తుకు తగిన మాదిరి అనేది ఎప్పుడైతే మనం చూపించలేకపోతామో అట్టి విషయాలు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? మన గురించి బాధపడుతుంటాడు, దాని గురించి ఆలోచిస్తుంటాడు. కాబట్టి అట్టి విషయాలు ఏం చేయాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, అట్లా విషయాల్లో చాలా జాగ్రత్త చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా? చూడండి, మరలా వద్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే లోకాన్ని ఏం చేశాడు చెప్పండి? ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించిన. ఎందుకు యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడంటే నశింపక నిత్య జీవం పొందినట్లు. ఏ వ్యక్తి అయితే నశించిపోతున్నాడు అంటే దేవుని ఇష్టమే, అంటే తన ఇష్టమే దేవుని ఇష్టం అని ఏ వ్యక్తి అయితే అనుకుంటున్నాడు, నేను ఏది చేసినా దేవుడు పర్లేదులే నన్ను మెచ్చుకుంటాడు అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలంట? అలా ఉండడం కాదు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఏదైతే చేసి చూపించాడో, ఎలాగైతే తను బ్రతికాడో అలాంటి దాన్ని చేసి ఏం చేయాలి? ఒక వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? భూమి మీద బ్రతకాలి. ఓకేనా? చెప్తున్నాడు ఇంకా 18వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. ఏంటంట? తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏమని చెప్తున్నాడు? యోహాన్ గారు చెప్తున్నాడు ఎట్లా ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తాడు, ఎట్లా ఒక వ్యక్తి దేవునిలోనికి సరి అయిన దారిలో నడవగలుగుతాడంటే చెప్తున్నాడు. ఏంటంటే ఆ తీర్పు ఇదే. ఏంటంటే వెలుగంట లోకంలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ వెలుగు దగ్గరికి వెళ్తాడో ఆ చీకటి క్రియలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయంట? ఏవైతే నీ తప్పులున్నాయో, ఏదైతే నీ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా బయటపడతాయి. ఎప్పుడైతే మనం ప్రభు వాక్యం దగ్గరికి వస్తామో అవన్నీ కూడా ఏం చేస్తాయి? మనకు తేటతెల్లమవుతుంది. నేను తప్పులో ఉన్నాను, నేను తప్పుడు వ్యక్తిగా ఉన్నాను మనకు తెలుస్తుంది వాక్యం దగ్గరకు వస్తే. అట్లా కాకుండా ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఏం చేయరంట? వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తారు. ఓకేనా? ఎప్పుడైతే మన క్రియలు చెడ్డగా ఉంటాయో, మనం దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే బ్రతకుండా ఉంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చీకటిని ప్రేమిస్తాం. చీకటిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? వెలుగు దగ్గరికి రాం మనం. అంటే దేవుని వాక్యం దగ్గర రావడానికి మనకు మనస్సు ఉండదు. ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి మనకు రావడానికి మనస్సు ఉండదో దుష్కార్యం చేయు ప్రతి వాడిని ఏం చేస్తాడంటే వెలుగుని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? వెలుగును ద్వేషిస్తాడు. ఎప్పుడైతే దుష్కార్యం చేస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వెలుగును ద్వేషిస్తాడు. మరి మనం వెలుగును ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా? ఏం చేస్తున్నాం చెప్పండి? వెలుగును ద్వేషిస్తున్నారా ప్రేమిస్తున్నారా? మీకు వెలుగు అంటే ఇష్టమా చీకటి అంటే ఇష్టమా? అవునా? ఒకవేళ వెలుగంటే ఇష్టమైతే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వెలుగంటే ఇష్టం అంటే మనలో ఎంతవరకు రూపాంతరం చెందావు? అవునా? ఇప్పుడు ఒక సంవత్సరం అనేది ఇంకో 6 daysలో ఏమవుతుంది చెప్పండి? వెళ్ళిపోతుంది. అవునా కదా? ఇంకా 6 రోజులు అయితే ఒక సంవత్సరం అనేది అయిపోతుంది. అవునా? అంటే మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీ ప్రవర్తన ఎంతవరకు బెటర్ అయింది? ఎంతవరకు క్రీస్తులో నువ్వు ఎదిగావు? ఎంతవరకు ఎదిగారండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. చూడండి ఒకసారి. మూడో అధ్యాయము 15వ వచనం చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి?
ఏం చేయాలంటే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఏంటంటే చెప్పండి, సమస్త పరిశుద్ధులతో కూడా ఏం చేయాలంట, దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించున్నాడు. ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తులోనికి అభివృద్ధి చెందుతుంటాడో ఆ వ్యక్తులు ఏం కనవాలంటే చెప్పండి, సమస్త పరిశుద్ధులతో కూడా ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి, ఎలా ఉండాలి అంటే దేవుని ఏం చేయాలంట, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఏంటంట, వెడల్పు, పొడవు, లోతు, ఎత్తి ఏం చేయాలంట, గ్రహించుకోవాలి. ఓకేనా? మరి గ్రహిస్తున్నాం. మరి అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీ ప్రేమ అనేది, లేకుంటే నీ ఆప్యాయత అనేది, నీ యొక్క దయ అనేది పెరిగిందా? దాని పొడవు, లోతు అనేది చెక్ చేసుకున్నారు, ఎంత అయిందో చెక్ చేశారు లేదా? మునుపటి అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను బెటర్గా ఉన్నాను అని మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారా? ఫీల్ అవుతున్నారు లేదండి? పోయిన సంవత్సరం నేను ఇలా ఉండేవాడిని అంటే అప్పటికంటే నేను క్రీస్తులో బెటర్గా ఎదిగా నేను కొలిచినప్పుడు దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు, దాని లోతు కొలిచినప్పుడు దీనిలో పర్లేదులే, మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను వృద్ధి చెందాను క్రీస్తులో అని మీకు ఏమైనా అనిపిస్తుందా? లేకుంటే ఇంకేమైనా దిగజారినట్టు అనిపిస్తుందా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను బెటర్గా ఉన్నాను అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా లేదా? కొన్ని సంవత్సరాల కంటే నేను ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నాను క్రీస్తులో అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా నిజంగా? క్రీస్తులో ఇంతకు ముందు కంటే నేను ఇంకా అభివృద్ధి చెందాను అని మీకు అనిపిస్తుందా, లేకుంటే దిగజారినట్టు అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులో బలపరచబడతాడో, ఎప్పుడైతే క్రీస్తులో ఎదగడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంట, మీరు అంతరంగ పురుషుని ఏం చేయాలంట, లోపల ఏమవుతుంది చెప్పండి, దేవుని యొక్క శక్తి అనేది మనకు వస్తుంది. ఆ దేవుని శక్తి రావడం వల్ల ఏం చేస్తాం, మనం వెలుగు దగ్గరకు వస్తాము. ఏదైతే చీకటి క్రియలు ఉన్నాయో, ఏదైతే అంధకార సంబంధమైన క్రియలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఏం చేస్తాం, మనం వదిలేస్తాం, విసర్జిస్తాం, దాన్ని పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి ఏం చేస్తాం చెప్పండి, ఏదైతే వెలుగు సంబంధించిన క్రియలు ఉన్నాయో, ఏవైతే దేవునికి తగ్గ ఆ క్రియలు ఉన్నాయో ఆ క్రియలు మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ పొడవును, ఆ ఎత్తును, ఆ లోతును కొలుచుకోవడానికి ఏం చేస్తాం, మన ప్రయత్నం అనేది కొనసాగుతుంది. అవునా కదా? దేవుని యొక్క క్రియల్లో మనం ఎదగడానికి మనం ముందడుగు వేస్తుంటాం. అట్లాంటి దానిలో మరి ముందడుగు వేస్తున్నాం మనం. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాలు అనేవి వెళ్ళిపోతూనే ఉన్నాయి. వెళ్ళిపోతున్నా కూడా మరి మనం ఎంతవరకు మార్పు చెందుతున్నాం? ఎంతవరకు మార్పు చెందుతున్నాం చెప్పండి? ఎంతవరకు వెళ్తున్నామండి? రండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రి యందు వచ్చి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు సేవించిన సూచక్రియలను ఎవడూ చేయలేనని చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడి దేవుని రాజ్యం చూడలేదు. ఓకేనా? అసలు నికోదేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, యేసుక్రీస్తు వారిసిన ఆన్సర్ ఏంటి చెప్పండి? ఏం చేస్తున్నారు? నికోదేము వచ్చి చెప్తున్నాడు ఏంటంట, ఏ వ్యక్తి అయినా చెప్తున్నాడు అసలు నువ్వు చేసే సూచక్రియలు కానీ నువ్వు చెప్పే మాటలు కానీ ఏంటి చెప్పండి, నిజంగా అతను దేవుని దగ్గర నుంచి వచ్చేస్తాడు అని తెలిసేసుకుంటాడు అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అంటే అక్కడ ఏమని చెప్తున్నాడు చెప్పండి, నువ్వు బాగా చెప్పావు అనట్లేడు. ఏమంటున్నాడు చెప్పండి? ఏంటంటే చెప్పండి, ఇవన్నీ కరెక్టే కానీ ఏంటంటే చెప్పండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఏం చేయాలంట, కొత్తగా జన్మిస్తేనే అతడు ఏం చేస్తాడంట, దేవుని రాజ్యాన్ని చూస్తాడు. అంటే ఏంటి చెప్పండి, ఒక వ్యక్తి దేవుని మాటలు వినడమా, ఏదో సూచక్రియలు అనుభవించడమా, ఇంకొక వ్యక్తికి చెప్పడమా, దానివల్ల ఏం చేయడు చెప్పండి, ఏం చేయడు, దేవుని రాజ్యాన్ని చూడలేడంట. ఓకేనా?
నువ్వు చాలా మాటలు వినడం వల్ల, లేకుంటే చాలా సహాయం చేయడం వల్ల, లేకుంటే ఇంకేదో సంబంధమైన అంటే అన్ని ఆ సూచక్రియలు నువ్వు అనుభవించడం వల్ల, దానివల్ల ఏం చేయాలో చెప్పండి, ఏం చేయలేవు, దేవుని రాజ్యాన్ని చూడలేవు. అవునా? చాలా వరకు ఏంటంటే మంచి వ్యక్తులుగా ఉండాలనుకునేవారు, లేకుంటే ఇంకేదన్నా దేవునిలో మేము ఆశీర్వాదం పొందాలి, దేవుని ద్వారా ఇంకేదో రావాలి అనుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే పంచడమా, లేకుంటే తమ దగ్గర ఉన్న డబ్బులు పంచడమా, లేకుంటే బీదవారికి సహాయం చేయడమా, ఇంకేదో ఇవన్నీ కూడా చేస్తుంటారు. అవునా కదా? ఎందుకు చేస్తారు చెప్పండి ఇవన్నీ కూడా? ఎందుకు చేస్తారు? పుణ్యం వస్తుంది అంటే వాళ్ళ పుణ్యం అనేది నా మీదకి వస్తుంది, వాళ్ళు దీవించడం వల్ల ఆ ఆశీర్వాదం అనేది నా మీదకి వస్తుంది. అవునా కదా? ఇవన్నీ కూడా మనం చేయాల్సిన ఏంటి చెప్పండి? ధర్మం. అది నువ్వు చేయాల్సిన ధర్మం. అవునా కదా? నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, మంచి పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు కనుక నీ కష్టము ఎక్కువ అవుతున్నావు అంటే నీ ఏదైతే ఫలం ఎక్కువ వస్తుందో దాని నుంచి కొద్ది మందికి ఏం చేయాలి చెప్పండి, నువ్వు సహాయం చేయాలి. అది నీ ధర్మం అంతే. అవునా? కానీ నిజంగా నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి? నువ్వు కొత్తగా జన్మించాలి. దాన ధర్మాలు చేయడం అనేది అది నీ ధర్మం అంతే. కానీ ఒక వ్యక్తి నిజంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? దాన ధర్మాలు చేసి నువ్వు ఎలా ఉన్నావు పర్లేదని బైబుల్ చెప్పలేదు. అవునా కదా? ఒక వ్యక్తికి ఏదో ధర్మం చేసి, ఒక వ్యక్తికి ఏదో న్యాయం చేసి, ఒక వ్యక్తికి ఏదో ఇవ్వాల్సింది ఇచ్చేసి నువ్వు ఉంటే నీతిమంతుడు అయిపోవు. మరి ఏం చేయాలంట? చాలామంది అనుకునే భ్రమ ఏంటంటే నేను అందరికీ మంచి చేస్తున్నాను, అందరితో మంచిగుంటున్నాను కదా, అందరితో మంచిగుంటే సరిపోతుందా అంటే బైబుల్ ఏమంటుందంటే అలా సరిపోదంటే ఏం చేయాలి చెప్పండి? ఒక వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? నూతనంగా జన్మించాలి. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. ఆ క్రొత్తగా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాత స్వభావాన్ని అంతా కూడా, ప్రాచీన స్వభావాన్ని అంతా కూడా ఎప్పుడైతే పాతి పెట్టేస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడంటే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాత స్వభావాన్ని అంతా కూడా పాతి పెట్టేస్తాడో అప్పుడు ఏం చేస్తాడు? దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాడు. అంటే దేవుని వాక్యం అనేది తనకి సమర్థవంతంగా అర్థమవుతుంది. దేవుడు ఏది చెప్తున్నాడు, నా గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే అర్థం చేసుకునే వ్యక్తి ఉంటాడో దేవుని క్రియల అనుసారంగా ఏం చేస్తాడు? ఆ వ్యక్తి నడవడానికి సిద్ధపరచబడతాడు. దేవుని వాక్యానుసారంగా వెళ్ళడానికి ఏం చేస్తాడో ఆ వ్యక్తి సిద్ధపడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? 16 వచనం చూడండి, 3:16. దేవుడు ఏం చేస్తాడంటే లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. అంటే దేవుడు లోకాన్ని ఏం చేశాడు చెప్పండి? ఎంతో ప్రేమించాడు. కనుక దేవుడు ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నేను కూడా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుడు నన్ను ప్రేమించాలంటే నేను కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుని ఎలా ప్రేమించి చూపించారు? మరి ఏం చేశారు చెప్పండి? చూడండి, ఇంకా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఏం చేస్తారంట? లోకము 15 వచనం చూడండి. అరణ్యంలో మోషే సర్పం ఎలాగైతేనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అరణ్యంలో ఎట్లాగైతే సర్పాన్ని చూసి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? సర్ప కాటుకు గురైన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ సర్పాన్ని చూసి ఎలాగైతే విమోచన పొందారో, లేకుంటే వాళ్ళ గాయాలని నయమయ్యాయో, వాళ్ళ విషయం అనేది ఎలాగైతే తొలగిపోయిందో, అలాగే యేసుక్రీస్తు వారిని చూస్తున్న ప్రతి వారు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిజంగా క్రీస్తు వెలుగనే నీలో వస్తే ఏం చేస్తుంది చెప్పండి? నీలో ఉన్న ప్రతి లోపం అనేది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? తీసేయబడుతుంది. నీలో ఉన్న ప్రతి లోపం కూడా, దేవునికి ఏదైతే వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? పక్కెళ్ళిపోతాయి. దేవునికి వ్యతిరేకంగా నేను ఏం చేస్తున్నాను, దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ నాలో ఏం కొనసాగుతున్నాయి, వాటి అన్నింటిని కూడా ఏం చేస్తాం? ఫస్ట్గా ఏం చేస్తాం? దాన్ని కూడా దాని మీద దృష్టి పెడతాం. మనం దేవుని ఏది సరైనగా చేయట్లేదు, దేవుని వాక్యానుసారంగా ఎందులో నేను జీవించగలగట్లేదు, వాటన్నిటి మీద ఏం చేస్తాం చెప్పండి? మనం దాని మీద దృష్టి పెడతాం. దానిలో ఎలా నేను సరిచేయబడాలని చూస్తాం. అవునా కదా? దానిలో సరిచేయబడుతూ ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? మొదటి యోహాను పత్రికలో చెప్తుంటాడు యోహాన్ గారు. ఐదో అధ్యాయం 18వ వచనం చూడండి.
దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడానికి ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకొని కనుక దుష్టుని వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని సంబంధి అనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించినని ఎరుగుదుము. ఏంటంటే చెప్పండి, ఏం చేశారంట? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపం చేయడం ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని కనుక దుష్టుని వాని ముట్టడు. మనం దేవుని సంబంధమనియో లోకమంతయు దుష్టుని యందున్నదనియో ఎరుగుదుము. మనం సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఈ వివేకం ఎంతమందికి ఉంది? మరి ఎంతమందికి ఉంది చెప్పండి? ఏంటంట? దేవుని కుమారుడు వచ్చి ఏం చేస్తారంట? ఏం చేస్తాడు చెప్పండి? మనకు వివేకం అంటే ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఒక వ్యక్తి పట్ల కానీ లోకంలో ఉన్న మనము ఏ విధంగా నడుచుకోవాలని ఏం చేస్తారంట? ఆయన వివేకాన్ని మనకు అనుగ్రహించాడు. అవునా? ఆయన దత్తపుత్రాత్మను మనకి ఇచ్చాడు. ఏ విధంగా లోకంలో నడుచుకోవాలి, ఏ విధంగా మనము ఉండాలి. అవునా? ఇంకా చెప్తున్నాడు, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడని నిత్య జీవంలో ఉన్నాడు. ఏంటంట? ఎప్పుడైతే మనం క్రీస్తులు ఎదుగుతామో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యవంతుడు. ఏం చేస్తాం చెప్పండి? ఆయనలో మనం నడవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా చూడండి 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. 10వ వచనం, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన. ఏంటంటే చెప్పండి? ఇందులో ప్రేమ ఉందంటే ఏంటంటే చెప్పండి? 10వ వచనం మాటతో, మనం దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏంటంట? ప్రేమ ఉందంట. ఏమని చెప్తున్నాడు? మనమేదో దేవుని ప్రేమించాం, ఏదో మనకేదో దేవుడు అంతా తెలుసని ఏం చేయలేదు, క్రీస్తు వారిని పంపలేదంట. ఎందుకంట? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తానే కనికరపడి ఏం చేస్తాడు? మన మీద ప్రేమించి ఏం చేస్తాడు? క్రీస్తు వారిని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ఏంటంట? ఏం చేయాలంట? ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించబద్దులు అన్నారు. ప్రతి వ్యక్తి ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తితో కూడా సమాధానం ఉండాలి. అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చి నేర్పించింది ఏంటి చెప్పండి? ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? చెప్తున్నాడు అక్కడ. ఏంటంట? 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించగా మనం ఒకరినొకడు ఏంటంట? ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఒక ఆర్డర్గా చెప్తున్నాను. ఏంటంట? ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేయాలంటే చెప్పండి? ప్రేమించబద్ధులుగా ఉన్నాం. ఒక ఆర్డర్గా యోహాన్ గారు చెప్తున్నారు. ప్రతి వ్యక్తిని కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రేమించబద్ధులు. అంటే ప్రతి వ్యక్తి ఎప్పుడైతే మనం ప్రేమించాం ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నట్టు మనం ఏం చేస్తున్నట్టు చెప్పండి? దేవుని ఆజ్ఞను మనం మీరుతున్నట్టు. ఎప్పుడైతే మీరుతామో ఏం చేస్తాం? మనం వెలుగు యొద్దకు రాము. మనం అవును కదా? వెలుగు యొద్దకు రాము. చీకటిని మనం ప్రేమిస్తాం. అట్లా చీకటిని ప్రేమించిన వ్యక్తి ఏం చేయడు? దేవుని రాజ్యాన్ని ఏం చేయడంట? చూడడు. ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారంటే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే ప్రేమగా మనం నడుచుకోమో, క్రీస్తు చూపించిన మార్గాన్ని ఎప్పుడైతే మనం ఎరగమో, మనం ఎన్ని వాక్యాలు విన్నా, అలాగే ఎంత పండగ చేసినా, ఇంకేదో చేసినా కానీ ఏం చేయని చెప్పండి? ఏం చేయమో? దేవుని రాజ్యం అంటే ఏంటో మనకు తెలియదు. అది ఎప్పటివరకు అంటే ఒక వ్యక్తి ఏం చేయాలంట? నూతనంగా మార్పు చెందాలి. అవునా? ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ సంవత్సరం ఏం చేయాలి? బెటర్గా ఉండాలి. అంటే నా హృదయం అనేది మార్పు చెందాలి, నా ప్రవర్తన అనేది మార్పు చెందాలి, ప్రతి విషయాలు నేను ఇంకా బెటర్గా ఉండాలంటే క్రీస్తుకు తగినట్టుగా నా మాదిరి అనేది అవతల వ్యక్తికి కనపరిచే వ్యక్తిగా నేను ఇంకా మారాలి. ఎప్పుడైతే ఇలాంటి గోల్ అనేది మనం నిర్ణయించుకుంటామో క్రీస్తులాగా మారుతుంటాం. అలా కాకుండా పర్లేదు నా భక్తి జీవితం ఇదే అనుకుంటా సంవత్సరం ఇంకా దిగజారుతుంటామో ఏమవుతుందంట? కడపటి వారు ఏం చేస్తారంట? కడపటి వారు అనేకులు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు?
మొదటివారు అవుతారు. మీకు తెలుసలేదు, కడపటి వారు అనేకులు మొదటివారు అవుతారు అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారు చెప్పండి, అంటే క్రైస్తవులుగానే పుడతారు. అవునా కదా? క్రైస్తవులుగానే పుట్టడం అంటే ఏంటంటే ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారో వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళ సంతానంగా ఉన్నవాళ్ళు మనమంటే ఏం చేస్తాం చెప్పండి, క్రీస్తును మధ్యలో నుంచి మనం చేర్చుకునేవారు. కానీ మొదటి నుంచే క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఏంటి చెప్పండి, వాళ్ళకంతా కూడా ఏంటి చెప్పండి, వాళ్ళకు ఉండే ఫీలింగ్ అంటే ఏంటంటే మేమేంటి చెప్పండి, అవునా కదా, క్రైస్తవులమే. అవునా? అలా క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఇంకేంటి చెప్పండి, ఇంకా క్రీస్తులో సరిగా ఎదిగారు. క్రీస్తు అంటే ఏంటో వాళ్ళకు తెలియదు. అవునా? ఎందుకు తెలియకపోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు వాళ్ళకి తెలియదు అలా అంటే క్రైస్తవులే, అవునా, సంవత్సరాలు దాటినా బాప్తిసం తీసుకోరు. బాప్తిసం తీసుకున్నా క్రీస్తులో ఉండడు. దానికి గల కారణం ఏంటి, ఎందుకు అలా అయిపోతారు చెప్పండి, ఎందుకు అలా అవుతారు? ఇంకో చోట మోషే గారు మాట్లాడి చెప్తారు ఏంటంటే యెహోవాను ఎరగని తరం ఏంటంటే చెప్పండి పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే ఏ వ్యక్తి అయితే తన కుమారులకు భక్తి జీవితాన్ని నేర్పించడో, భక్తిగా ఉండడం నేర్పించడో, ఎప్పుడైతే వాళ్ళు భక్తిపరంగా ఉండడం వాళ్ళు నేర్పించకపోవడం వల్ల, వీళ్ళు భక్తిగా బతకపోవడం వల్ల వాళ్ళు కూడా భక్తి అంటే ఏం నేర్చుకుంటారు చెప్పండి, అవును కదా, వీళ్ళలా ఉండడమే భక్తి అనుకుంటారు. అవునా కదా? అవునా? క్రైస్తవులుగా ఉండే వ్యక్తులే, క్రైస్తవ అనుకునే వ్యక్తులే చాలామంది ఏం చేయరు చెప్పండి, సంఘాలకు వెళ్ళరు. అవునా కదా? సంఘాలకు వెళ్ళరు. అంటే ఎప్పుడైతే సంఘంలోకి వస్తాడో ఒక వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, సంఘంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే సంఘంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే బలపరచబడతాడు. సంఘంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, బలపరచబడతాడు. సంఘం ద్వారా ఆ వ్యక్తి బలపరచబడతాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతరుల వ్యక్తులను చూసి ఒకవేళ నువ్వు మంచి క్యారెక్టర్ అనేది నీలో ఉంటే దాన్ని ఏం చేస్తాడు, అభివృద్ధి చెందించుకోవడానికి ఏం చేస్తాడు అతడు, తను కూడా ఇలా ఉండాలని ఏం చేస్తాడు, ఇన్స్పైర్ అవుతాడు. అంటే సంఘంలోనికి రావడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. కానీ ఇంట్లో చూసుకుంటే చాలామంది క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఆన్లైన్లో చూస్తుంటారు. అవునా కదా? బల అనేది అవసరం లేదు, సంఘం అనేది అవసరం లేదు. అవునా? అవన్నీ లేకుండా ఏం చేస్తారు చెప్పండి, ఆన్లైన్లో చూస్తూ దేవుని వాక్యం ఏంటో మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంతే, నామమాత్రం క్రైస్తవులుగా ఉంటారు. అంటే చెప్పడం ఏంటంటే పుట్టుకతో ఏంటి చెప్పండి, క్రైస్తవులం అంటారు. కానీ ఏంటి చెప్పండి, క్రైస్తవునికి సంబంధించిన లక్షణాలు ఏవి కూడా వాళ్ళు ఏం చేయవో ఉండవు. అవునా? మరి ఏం చేస్తారు వాళ్ళు, అన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నారు ఏంటంటే పండుగలను, దినములను, ఉత్సవములను, మాసములను ఇవన్నింటిని కూడా ఏం చేస్తారు చెప్పండి, అక్కడ మాత్రమే కనబడతారు వాళ్ళు. అవునా? కడపటి వారు అనేకులు ఏం చేస్తారంట, మొదటి వారు అనేకులు ఏం చేస్తారు, కడపటి వారు అవుతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం కావాలంటే పండుగలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అక్కడ ఉండగలుగుతాడు. దాని లోకంలో ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఎక్కడ దొరకాలి చెప్పండి, ఎక్కడ దొరకాలి, సంఘంలో దొరకాలి, ఒక చర్చిలో దొరకాలి. అట్లాంటి దానికి ఏం చేస్తారు జనులు, ఏం చేస్తారంట అలాంటి దాని వైపు మొగ్గు చూపుతున్నారు మనుషులు. ఎక్కువగా ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కువగా ఉంటుందో దానిలోనికి ఏం చేస్తున్నాడు ఆ మనిషి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎవరైతే క్రీస్తును నమ్ముకొని క్రీస్తుని నిజంగా తెలుసుకుంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, కొత్తగా జన్మిస్తాడు. తన క్రియలన్నీ కూడా కొత్తగా అవుతాయి, తన క్రియలంతా కూడా మార్చుకుంటుంటాడు. అలాగే తను ఎలా పెరుగుతున్నాడు, అసలు దాని పొడవు ఏంటి, తన ఎత్తు ఏంటి, ఏం చేస్తాడు చెప్పండి, తన లోతు ఏంటి, దాని బరువు ఎంత కూడా అన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, క్రీస్తుతో తను ఎలా ఎదుగుతున్నాడో అంతా కూడా ఏం చేస్తాడు, ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు, చెక్ చేసుకుంటాడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏం చేస్తాను, బెటర్గా ఉన్నాను క్రీస్తులో, అంటే ఇంకో సంవత్సరం వస్తాను నేను క్రీస్తులో ఏం చేస్తాను, ఎదుగుతాను. అవునా? ప్రతి సంవత్సరం ఏం చేయాలంటే మనం బలపరచబడాలి. క్రీస్తు ద్వారా ఏం చేయాలి, క్రీస్తులో మనం బలపరచబడాలి. అందుకే కదా యేసుక్రీస్తు వారు వచ్చింది లోకంలోనికి. అవునా కదా? ప్రతి వారిని కూడా బలహీనలు ఏం చేశాడు, బలపరచడానికి, నశించిన వారిని ఏం చేశాడు, వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనమేదో పండగలు చేసుకొని ఉత్సవాలు చేసుకొని ఆనందించడానికి కాదు. అవునా కదా? అలా దాని పేరు అంటే క్రీస్తు పేరు చెప్పుకొని చాలా వరకు ఏం చేస్తామంటే క్రీస్తు పేరు చెప్పుకొని ఏం చేస్తారు, ఆనందాల్లో ఉత్సాహాల్లో మునిగిపోతుంటారు. అవునా కదా? కానీ క్రీస్తు వచ్చింది కూడా ప్రతి వారి కొరకు, ఏదో క్రీస్తు వచ్చింది క్రైస్తవుల కొరకే కాదు, అది క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు. అవునా? ఏంటంటే ప్రతి వారికి ఏంటంటే క్రీస్తు ఏం చేస్తాడు, రక్షణ అనుగ్రహించాడు. ఎవడైతే తెలుసుకొని క్రీస్తుని తెలుసుకొని ఆయన యుద్ధకు వస్తాడో వాడు ఏం చేస్తాడు, రక్షించబడతాడు, ఆయన రక్షణలో కొనసాగుతాడు. ఎవరైతే నువ్వు క్రైస్తవునివైనా సరే క్రీస్తు యొక్క రక్షణ అనుభవం అనేది నీకు తెలియకుంటే ఏం చేస్తావు చెప్పండి, నువ్వు కూడా ఏం చేస్తావు, నశించిన వానిగానే ఉంటావు. కాబట్టి అట్లాంటి సత్యం ఎరిగిన మనం ఏం చేయాలి, క్రీస్తులో ఎరిగిన మనం
ఎప్పుడైతే మనం క్రీస్తుని తెలుసుకుంటామో పాపం జోలికి వెళ్ళామో, పాపం అంటే ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే ఆ వివేకము, ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చూపించాడు మనం. అవునా కదా? ఏది సత్యము, ఏది అబద్ధము, అదంతా కూడా లోకంలో ఉన్న వారికి ఏంటి చెప్పండి తెలియదు. అవునా కదా? లోకంలో ఉన్న వాళ్ళకు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమైంది, ఏది వాస్తవం కానిదో అది వాళ్ళకి తెలియదు. కానీ క్రీస్తులో ఉంటున్న నీకు ప్రతిదీ కూడా ఏంటి చెప్పండి క్రీస్తు చూపించెళ్ళాడు. ప్రతిదీ కూడా ప్రతి వారికి కూడా ఒక మార్గాన్ని, ఒక వివేచనను మన అందరికి కూడా ఇచ్చాడు. అట్లాంటి మార్గాన్ని, వివేచన ఇచ్చిన మనం ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరించి ఏం చేయాలి చెప్పండి? ఒకటేసారి ఏ వ్యక్తి కూడా ఏం చేయడు, మారిపోడు. అవునా కదా? ఈరోజు చెప్పి రేపు మారిపోమంటే ఏం చేస్తాడు చెప్పండి? ఏ వ్యక్తి కూడా మారిపోడు. అవునా కదా? నికోదేము కూడా ఏం చేయొచ్చు, చాలాసార్లు వింటుండొచ్చు. అవునా కదా? ఆ విషయాలు, ఆ క్రీస్తు చేసిన సూచకలు అన్నీ కూడా వింటుండొచ్చు. ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు, అతడు యూదుల బోధకుల వ్యక్తిగా ఉన్నాడు. అవునా? ఎన్నోసార్లు విని విని కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఓహో, ఈయన ఏదో చెప్పేది ఏదో కొత్తగా ఉంది. అలాగే దేవుని వద్ద నుంచి వచ్చే విషయాలన్నీ కూడా ఇతనికి ఏదో కఠినంగా నా హృదయానికి తాగుతున్నాయి. ఒక మనిషి చెప్తే, అంటే అవతల వ్యక్తి వచ్చి ఈ వ్యక్తి విషయాలు చెప్తే నాకు ఇంత బాగా అర్థమవుతున్నాయి అంటే అతని దగ్గరికి నేను డైరెక్ట్ వెళ్తే ఏమవుతుంది చెప్పండి? నా సమస్యకు అంతా పరిష్కారం అవుతుంది. అంటే నిజంగానే ఇన్ని రోజులు బోధ చేస్తుందంతా కూడా తప్పైంది, ఒకవేళ కరెక్ట్గా లేదా నా బోధ అనేది, అంటే దేవుని మార్గాన్ని నేను సరిగా వివరించలేకపోతున్నానా, ఆయన దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి ఏం చేస్తాను, నేను తెలుసుకుంటాను. ఏం చేస్తాను చెప్పండి? ఎన్నో రోజులు తను కూడా ఏం చేయొచ్చు, తరబడి ఉండొచ్చు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. ఎందుకంటే ఒక గొప్ప అధికారి. అవునా కదా? గొప్ప అధికారి ప్లేస్లో ఉన్నాడు, అలాగే అతను బోధించే ప్లేస్లో ఉన్నాడు. అవునా? ఇట్లాంటి ప్లేస్లో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనకి ఏదో అర్థం అవ్వట్లేదు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? అవునా? కొద్దిగా షేమ్గా ఫీల్ అవుతాడు. అవునా? అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? తాను తగ్గించుకొని ఎవరు చూడని వేళలో రాత్రి వేళలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కలుసుకుంటున్నాడు, చెప్తున్నాడు అసలు ఏంటి దాని గురించిన సందర్భం ఏంటి, ఏం చేస్తాడు చెప్పండి? తన గురించి తాను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అవునా? క్రీస్తులో మరి జ్ఞానవంతులము, క్రీస్తు అంతా తెలిసిన వాళ్ళం, సత్యవాక్యం ఎరిగిన వాళ్ళం అని తెలుసుకుంటున్నాం. మనం ఎంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం క్రీస్తు దగ్గరికి వచ్చి? అవునా కదా? మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడానికి ఎంతవరకు క్రీస్తు దగ్గరికి వస్తున్నాం మనం? అవును కదా? క్రీస్తు వచ్చిందే నశించిన దాన్ని వెతికి రక్షింది. ఏదైతే నీకు తప్పులు ఉన్నాయో ఆ తప్పులు అన్నింటినీ కూడా నువ్వు ఏం చేయాలి చెప్పండి? తెలుసుకోవాలి. ఆ తప్పులు లేకుండా నీ బ్రతుకనే సరిచేయబడాలి. అందుకే క్రీస్తు వచ్చాడు. అవునా కదా? మరి నీ తప్పులన్నీ కూడా అట్లనే పెట్టుకొని నువ్వు అట్లనే జీవిస్తూ నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు కొరకున్నానంటే ఎంతవరకు అది సమంజసంగా ముందుకు వెళ్ళిపోతాం? ఎంతవరకు కరెక్ట్గా మనం క్రీస్తులో జీవిస్తాం చెప్పండి? అవునా కదా? ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి ప్రతి సంవత్సరం కూడా? ఏం చేయాలి? ప్రతి సంవత్సరం కూడా మనం క్రీస్తులు ఏం చేయాలి? అభివృద్ధి చెందుతుండాలి. మన ఆత్మలో ఏం చేయాలి? బలవంతులం కావాలి. ప్రతి సంవత్సరం కూడా మునపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏం చేయాలి? ఆత్మలో బలం పొందాలి. నీ యొక్క శక్తి అనేది పెరగాలి. నీ బలహీనతలు అనేది తగ్గించుకుంటూ ఉండాలి. ప్రతి సంవత్సరం అనేది నీ బలహీనతలు తగ్గాలి. నీ ఆత్మీయ జీవితం అనేది ఏం చేయాలి? మెరుగుపరచబడాలి. ఒక సంవత్సరం దాటుతుందంటే నీ ఆత్మీయత అనేది పెరగాలి. అవునా కదా? ఒకే సంవత్సరం మీరు కాలేజ్ కానీ లేకుంటే స్కూల్ కానీ చదివే వ్యక్తున్నారు అనుకోండి, ఏ సంవత్సరం నేను అదే స్కూల్ అదే క్లాస్ అంటే ఏమవుతుంది చెప్పండి? అవునా? ఒక 10 సంవత్సరాల తర్వాత నేను అదే క్లాస్లో ఉన్నాను, లేకుంటే అదే ఇంటర్మీడియటా లేకుంటే అదే డిగ్రీ చేస్తున్నాను అంటే ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? చెప్పడానికి బాగుంటుందా బాగుంటుందా? అవునా? ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు అదే శాలరీ ఇస్తున్నాడు అనుకుంటే ఎట్లుంటుంది? ఏం చేస్తారు? చేయాలనుకుంటారా లేకుంటే పర్లేదు ఏం కాత్తి అనుకుంటారా? ఏమనుకుంటారు మరి? అవునా? సంవత్సరం కూడా ఏం చేయాలి చెప్పండి? మీ జీతాలు పెరగాలనుకుంటారు, మీ క్లాసులు అనేది పెరగాలనుకుంటారు, ప్రతిదీ కూడా ఏం చేయాలనుకుంటారు చెప్పండి? మీరు అభివృద్ధి చెందాలనుకుంటారు ప్రతి దానిలో. అవునా? మరి క్రీస్తులోనికి వస్తాను ఏం చేయాలనుకుంటారు? అవునా కదా? మన పర్సనల్ విషయాలకు వస్తానే ఏం చేస్తాను చెప్పండి? ప్రతి దానిలో కూడా ఇంక్రీజ్ అవ్వాలి, నేను పెరగాలి. ప్రతి దానిలో కూడా ఏం చేయాలి చెప్పండి? పెరగాలి. మన నాలెడ్జ్ ఒక పనిలోకి వెళ్తున్నామంటే దానిలో ఏమవుతుంది చెప్పండి? మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది. అవునా కదా? ఒక జీతం విషయానికి వస్తే మన జీతం అనేది సంవత్సరాలు దాటుతుంటే అది పెరుగుతూ ఉంటుంది. అవునా? ఒక క్లాస్ చదివే విషయానికి వస్తే చదువులు అనేవి పెరుగుతూ ఉంటాయి, సంవత్సరాలు దాటుతుంటే. మరి క్రీస్తు జ్ఞానం విషయానికి వస్తారండి ఏమవుతుంది? పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా? ఏమవుతుంది చెప్పండి? క్రీస్తు దగ్గరికి వస్తానే, దేవుని విషయం సంబంధానికి వస్తానే మన జ్ఞానం అనేది పెరుగుతుందా? మన ప్రవర్తన అనేది పెరుగుతుందా? లేకపోతే ఇంకా తగ్గిపోతూ ఉంటుందా? క్రీస్తులో నేను ఉన్నదానికంటే మునపటి కంటే ఇంకా బాగుపరచబడ్డాను, బలపరచబడ్డాను, నా ఆత్మ అనేది ఇంకా తీవ్రత పెరిగింది క్రీస్తులో
అని చెప్పగలిగే సాక్ష్యం అనేది మనలో ఉందా చెప్పండి? అవునా కదా? సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా కానీ ఏం చేయాలి చెప్పండి? మన హృదయం అనేది ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలి. ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు కూడా ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. ఎప్పుడైతే అట్లా జన్మించడం ప్రారంభిస్తామో ఏం చేస్తాం? మనం క్రీస్తు రాజ్యాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే మనం అలాంటి పరిస్థితులను మనం వెళ్ళామో ఏం చేయాలి చెప్పండి? నశించిన వారి జాబితాలో మనం ఉంటాం. క్రీస్తు దగ్గరికి వచ్చిన ఎలాంటి లాభం కూడా ఏం చేయదు, మనకు ఉండదు. నువ్వు అనుకుంటున్న కోరికలు, ఆశలు, లేకుంటే ఇంకేవో సంథింగ్ అన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే నువ్వేదో దేవుని ప్రేమిస్తున్నావు అని కాదు. ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు అనుకున్నది ఏదో జరిగిపోతుంటుంది అంతే. అది నువ్వు ప్రేమిస్తున్నావు అని, నేనేదో దేవుని కొరకు గొప్పగా బ్రతుకున్నాను అనుకుంటే అది నీ భ్రమ అంతే. అందుకే చూపించాను మొదటి యోహాను ఏంటంట, దేవుడిని ఏదో మనం ప్రేమిస్తున్నామని కాదు. ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏం చేస్తాడు? నీ గోడు, నీ బాధ, నీ ఇబ్బంది వాళ్ళకి ఏం చేస్తాడు? ఇస్తూ ఉంటాడు అంతే. దాన్ని బట్టి నువ్వు ఏదో భక్తిపరంగా బతుకుతున్నావు, నేను భక్తిలో పెరిగిపోతున్నాను అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. కాబట్టి మన భక్తి యొక్క మన భక్తి ఎంత ఉందో మనమే ఏం చేసుకోవాలి? మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఎలా ఉన్నా మనం ఏం చేసుకోవాలి? ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి. మనలో మనం బలపరచబడాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్యం నేను మాలో బలపరచబడి ఆయన ఇదిగో ప్రతిరోజు నేను నూతనంగా నీ వాక్యంలోనైనా జీవించగలుగుటకు, నీ వాక్యం ద్వారా బలపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అలాగే జరగనున్న పాఠంలోనూ తోడుగా ఉండండి నాయన. ఇంకా విలువైన మాటలను మాకు అనుగ్రహించి మన బలపరచులాగున, మన స్థిరపరచులాగున అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.